సుఖదా సువిద్య సా మాత అన్నారు. సుఖమైన సువిద్య, సుఖమునిచ్చే సుఖదా అంటే సుఖమునిచ్చే సువిద్య అంటున్నారు. ఇక్కడ మాత అన్న పదాన్ని ఇప్పుడు మనం తీసుకుంటే ఉపమానం మనకర్థమైంది. ఇప్పుడు ఉపమేయం మాత. మాత అంటే కొలత, కొలిచేది. తల్లి గూడా మనం ఈ చెప్పుకున్న ఉపమానంలోనే మాత పాత్రను వహించాలి. అమ్మగా ఉండగూడదు. మాత గావాలి. ఈ పదాలు తెలియకపోయినా చాలామంది తల్లులు ఆ పని జేస్తారు. అంటే వాడిని ప్రేమగా చూసుకుంటూనే సంస్కార భంగం కాకుండా పెంచే తల్లులు చాలామందుంటారు. అంటే ఏమిటి? జీవుడికి ఒక ఉన్నత సంస్కార ప్రమాణాన్ని చూపించి దానికి ఎదిగేటట్టు చేస్తుంది. పెంచుతుంది అంటే తల్లి ఏం చేస్తుంది? అంటే ఇది ఆదర్శవంతమైన పెంపకం చెప్తున్నాం. అందరూ చేస్తున్నారా లేదా అంటే వీడేం చెప్పలేడు దానికి ఇప్పుడు సమాధానం. చెయ్యటం లేదు తెలుసు. కానీ ఆ వ్యవస్థ ఎట్లా ఉంది అని. ఒక సృష్టి రచన వ్యవస్థ ఎట్లా ఉందంటే, ఒక ఆదర్శవంతమైన ప్రమాణాన్ని చూపించి, ఆ ప్రమాణం వాడికి ఇంకా లేకపోయినా ప్రమాణాన్ని అందుకునేటట్టుగా వాడి సంస్కారాన్ని పెంచటం పెంపకం. పెంపకం అంటే అది తినిపెట్టడం కాదు పెంపకం అంటే. ఇప్పుడు జీవుడు పుట్టేటప్పుడు ఎవ్రీ బీయింగ్ ఈస్ బోర్న్ వైల్డ్. వాడికి ఏ సంస్కారం లేదు. అంటే పూర్వజన్మ వాసనలున్నాయి వేరే గానీ, ఎదగటానికి కావలసిన బుద్ధి కుశలత తల్లి ద్వారా వస్తుంది. దాన్ని పెంచటం అనేది ఎట్లా మలుస్తుందో, అవన్నీ పెంపకం అంటే అది. ఆ సంస్కారాన్ని చూపించి అట్లా ఎదిగేటట్టుగా ఒక చిన్న చిన్న అంశాల్లో వాడిని పెంచుతుంది. కనుకనే తల్లి పెంపకం అంటారు. ఏ తల్లి కన్నబిడ్డనో అంటారు. ఎందుకంటారు ఇవన్నీ? ఆ పెంపకంలో ఎదిగాడట్లా వాడు. అంటే ఆ డిజైన్‌కి వాడిని సమన్వయంగా సృష్టి డిజైన్‌కి వాడిని సృష్టి రచనకు సమన్వయం అయ్యేటట్టు పెంచింది వాడిని. అది మాత లక్షణం. అట్లాగే మాతా ఇవ కా అంటే తన సుఖదా సువిద్య మాతా ఇవ. తన సువిద్యయే తనని తల్లిలాగా ఆదరించి పెంచుతుందన్నమాట. అంటే అర్థం ఏమిటంటే, ఇప్పుడు సాధకుడు సాధన చేస్తున్నాడు. ఇన్ని విద్యలన్నిటిని వదిలేసి ఇప్పుడు అధ్యాత్మ విద్య దాకా వచ్చాడు. ఆ విద్యలన్నిటిలో ఒక అభ్యాసం చేసొచ్చాడు. ఏమిటది? తన తెలివితో తెలుసుకోవటం అనే అభ్యాసం చేసొచ్చాడు. కానీ ఇప్పుడు అధ్యాత్మ విద్యకొచ్చేటప్పటికి బయట తెలుసుకోవడానికి ఏం లేదు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది తన తెలివినే అని అర్థమయింది. ఇది సువిద్య. ఇది తనను ఆదరిస్తుంది మాతలాగా, కొలుస్తుంది మాతలాగా. కొలత. ఏం కొలుస్తుంది తనను? తన అసలు స్థితిని. తన అసలు స్వరూపాన్ని, నిజ స్వరూపాన్ని అందుకునేటట్టు కొలుచుకొని తీసుకెళ్తుంది ఈ విద్య. అదే శాస్త్రం. శాస్త్రం మాత. అందుకే గీతామాత అనేవారు పరమస్వామి వారు.